హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. దీన్ని మంచిగా సాల్వ్ చేస్తాను డియర్ ఆస్పిరెంట్స్, నేర్చుకోండి. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో ఫాలో అవ్వాలండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? ఇక్కడ స్క్వేర్ రూట్ ఉందండి. ఏముందండి? స్క్వేర్ రూట్. అంటే రూట్లో 2 ఉందంటే దాని అర్థం ఏంటంటే రూట్లో 2 ఉన్నా లేదా డైరెక్ట్గా ఇలా స్క్వేర్ రూట్ ఉన్నా మనకి ఇక్కడ 2 ఉన్నట్లు లెక్క. అవునా? సో 2⁶ నుంచి ఏది బయటకు వస్తుందంటే 2³ వస్తుందండి. ఏమొస్తుందండి? ఇక్కడ 2³ వస్తుందండి. అట్లాగే దానికి ముందు ఉన్నటువంటి నెంబర్ ఏదైనా ఉందంటే కనుక అది 2⁵ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో చూసుకుంటే కనుక చూడండి, ఇప్పుడు 2⁵ అండ్ 2⁵ని ఎలా బయటకు రిలీజ్ చేయొచ్చు అంటే 2⁴గా రిలీజ్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఇది బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ యాడ్ చేయాలి, అంటే కలపాలి. సో 8/2 మాత్రమే చేస్తాం, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉన్నట్లే లెక్క. అంటే 8 ఉన్నాయి కాబట్టి 2s అనేవి 8 ఉన్నాయి కాబట్టి 4 బయటకు తీసుకురావచ్చు. సో దానికి ముందు ఉన్నటువంటి నెంబర్ ఏదైనా ఉందంటే కనుక అది 2⁵ అండి. సో చూసుకుంటే కనుక ఏంటంటే ఇక్కడ క్యూబ్ రూట్ 2⁵ ఇంటూ 2⁴ అండి. సో క్యూబ్ రూట్ 2⁹ అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే mth రూట్ a⁴n ఏమవుతుందంటే a⁴n/m అవుతుందండి. a⁴n/m అవుతుందండి. సో చూసుకుంటే కనుక 2⁹ అండి. 3 1లు 3 3లు అండి. సో ఇది 2³ అండి. ఆన్సర్ ఏంటండి? ఇది ఆన్సర్ ఇక్కడ 2³ అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? ఫైనల్గా 2³ అంటే ఎంత అంటే 8 మన ఆన్సర్ అండి. 8 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే 4th ఆప్షన్లో ఉందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? దీన్ని బట్టి ఈ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?